ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. మరింత సమాచారం మా ప్రతినిధి బసవరాజ్ అందిస్తారు. ఎండలు తన ప్రచండ రూపాన్ని చూపిస్తున్నాయి. ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా గత 4-5 రోజులుగా 42 యావరేజ్గా నడుస్తుంది. 42 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత యావరేజ్గా నడుస్తుంది. నిన్న ఇవాళ ఇంకా కాస్త ఎక్కువగానే ఉంది. అంటే యావరేజ్గా 43.4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉమ్మడి జిల్లాలో పలు ప్రాంతాల్లో నమోదైంది. నిన్న కూడా అదే విధంగా ఉంది, ఇవాళ కూడా అదే విధంగా ఉంది. అయితే వాతావరణ శాఖ రాబోయే 3 రోజుల్లో కాస్త తగ్గుముఖం పడుతుంది అన్న ఉద్దేశంతో వివరాలు వెల్లడించినప్పటికీ అట్లాంటిది ఏమీ కనపడడం లేదనేది ఇక్కడ మనకు వాతావరణాన్ని చూస్తే స్పష్టమవుతుంది. ఇవాళ కూడా నిన్నట్లాగానే ఉష్ణోగ్రతలు రికార్డ్ అయిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. నిన్న ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఐజల్లో 43.6 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైతే ఇవాళ 43.6 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఐజ మండలం చిన్నతాండ్రపాడు నమోదైంది. అదేవిధంగా మహబూబ్నగర్ జిల్లాలో నిన్న 43.6 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత సల్కర్పేట్ గండేడు మండలంలో నమోదవగా ఇవాళ కూడా 43.8 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత వడ్డెమాన్ సీసికుంట మండలం వడ్డెమాన్లో నమోదైంది. ఇదేవిధంగా ఊర్కొండ నాగర్కర్నూలు జిల్లా ఊర్కొండలో కూడా నిన్న ఇవాళ 43.6 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. అదేవిధంగా ఉట్కూరు నారాయణపేట జిల్లా ఉట్కూరు మండలం కేంద్రంలో కూడా 43.2 డిగ్రీల ఉష్ణోగ్రత నిన్న ఇవాళ నమోదైంది. విపినగండ్ల మండల కేంద్రంలో కూడా 42.8 డిగ్రీల ఉష్ణోగ్రత నిన్న నమోదవగా ఇవాళ 42.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అయితే రేపు ఎల్లుండి కాస్త ఎండలు తగ్గుముఖం పడతాయన్న ఆశాభావం వాతావరణ శాఖ వెల్లడించినప్పటికీ అట్లాంటి పరిస్థితి ఏం కనిపించడం లేదు. ఇట్లాంటి పరిస్థితి వల్ల ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా స్ట్రీట్ వెండర్స్ దాదాపు అంటే రెక్కాడితే కానీ డొక్కాడని వారు ఖచ్చితంగా బయటికి తమ ఆహారం కోసం బయటికి వెళ్లాల్సిన వారు చాలా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక్కడ చాలామంది మనకు చిన్న వ్యాపారులు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకున్నాం. అదేవిధంగా రోడ్ సైడ్ అంటే వాళ్ళు ఖచ్చితంగా బయటకు వెళ్లాల్సిన పరిస్థితుల్లో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఎట్లా అనిపిస్తుంది సార్ ఎండలు? సార్ ఈరోజు ఈ వారం 10 రోజుల నుంచి ఉదయం 9 గంటలకే ఎండ స్టార్ట్ అవుతుంది. బయటికి వెళ్ళాలంటే చాలా ఇబ్బందులు పడుతున్నాము. ఇక్కడ ప్రజల్లో చాలా ఎందుకంటే డొక్కాడితే పని చేసుకుంటే చేయని పరిస్థితుల్లో ఉన్నారు. అటువంటి వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది. మా సెంటర్లో ఎక్కడైనా బయటగా వ్యాపారస్తులు కానీ బయటికి వెళ్ళాలంటే భయం అవుతుంది. అందుకో 8-9 గంటల లోపలే ఇంట్లో ఉండాలనే పరిస్థితి ఏర్పడుతుంది. కనుక దీనిపైన మేమైతే చాలా స్ట్రగుల్గా ఫీల్ అవుతున్నాము. ఈ వారం రోజులు ఉన్న ఎండలు ఎప్పుడు కూడా లేవు. చాలా ఇబ్బంది అవుతుంది సార్. అసలు ఎంత ఇబ్బంది పడుతున్నాం అంటే అంత ఇబ్బంది పడుతున్నాం. మళ్ళీ ఇంటికి వెళ్ళేటాకలా 3-4 అవుతుంది మాకు. అసలు ట్రబుల్ అంటే ట్రబుల్ అవుతుంది సార్. ఈ ఎండల నుంచి పోతున్న అర్ధగంట చెట్టు కింద కూర్చోవడము చేసుకోవడము, ఇన్ని మంచినీళ్ళు టెంకాయ నీళ్ళు అలాంటివి ఏదో తాగి బయటికి వెళ్తున్నాం సార్. లేకపోతే చాలా ప్రాబ్లం అవుతుంది మాకు. ఎండలు అయితే చాలా బాగానే ఉన్నాయి. ఎండలు మేము డైలీ బయటకు వస్తుంటే కూడా 8 నుంచి 9 గంటల వరకు ఇంట్లో బయటకు రానిస్తలేవు. ఎండలు అయితే బాగానే ఉన్నాయి సార్. కానీ వ్యాపారం చేసుకోవాలంటే మీరు వివిధ ప్రాంతాలకు వెళ్లాల్సి ఉంటుంది కదా, ఎట్లా? చాలా ఇక తప్పని పరిస్థితి సార్. ఎట్లయినా సరే బయటికి వెళ్ళాల్సి వస్తుంది కాబట్టి డొక్కాడని పరిస్థితి మాది కాబట్టి ఖచ్చితంగా బయటకు పోవాల్సి వస్తుంది. ఇబ్బంది అవుతుంది సార్ బాగా. ఎండల వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటామని చెప్పి ఇక్కడ చిన్న వ్యాపారులు అదేవిధంగా స్ట్రీట్ వెండర్స్ కావచ్చు అదేవిధంగా అంటే వాళ్ళ వాహనాలపైన చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఉదయం పూట మాత్రమే బయటికి వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. అయితే మధ్యాహ్నం వెళ్తే కానీ తమ వ్యాపారం కొనసాగదన్న ఉద్దేశం వాళ్ళది. అయితే మధ్యాహ్నం వెళ్ళాలంటే మాత్రం ఎండ తాగిడి తట్టుకోలేకపోతున్నామని చెప్పి ఉద్దేశం వాళ్ళు మాట్లాడుతున్నారు. విడుదల సంతోష్తో బసవరాజ్, ABN ఆంధ్రజ్యోతి, మహబూబ్ నగర్.